नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। आज आपको लेकर के चलते हैं झारखंड की राजधानी रांची, जहां रेलवे स्टेशन के समीप माता दुर्गा का भव्य पंडाल बना। ये पंडाल तिरुपति बालाजी मंदिर के थीम पर तैयार किया गया और पूरे झारखंड में आकर्षण का केंद्र है। इस पंडाल की खासियत है इसकी मनमोहक लाइटिंग, जो भगवान तिरुपति बालाजी के दर्शन का आभास कराती है। हमारे विशेष संवाददाता और चीफ एडिटर लीगल एडवाइजर अधिवक्ता राजेश कुमार के साथ हम आपको इस भव्य पंडाल का सीधा प्रसारण दिखा रहे हैं। आइए आप भी माता दुर्गा के दिव्य दर्शन का आनंद लें, केवल TTN 24 नेशनल न्यूज चैनल पर। जय माता दी। सर्व మానవాళికి రక్షకుడు మనకు కొండంత అండగా నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్మరించాలి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. సంజీవిని తెచ్చి